హాయ్ హలో వెల్కమ్ టు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. మీరు చూస్తున్నారు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం విజయవాడలో ఫేమస్ మెస్ అయిన శ్రీ రామయ్య మెస్ అండ్ క్యాటరర్స్ దగ్గరికి వచ్చాం. వీళ్ళు రామయ్య మెస్ వాళ్ళు మెస్ భోజనాలు అందించడమే కాకుండా క్యాటరింగ్ కూడా చేస్తారండి. ఇది కాక నా చిన్నప్పుడు అంటే నేను చదువుకున్న టైంలో రామయ్య మెస్కి వస్తే ఆ వీధిలో ఉండేది, అక్కడ మొత్తం ఒక వేడి ప్లేట్లు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేవాళ్ళు, అక్కడ మొత్తం ఫుడ్ సర్వ్ చేసేవాళ్ళు. సూపర్ ఉండేదండి. ఇప్పుడు మొత్తం అరిటాకు మీద చేస్తున్నారు, ఇది కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లోపలికి వెళ్ళి అక్కడ తింటున్న వాళ్ళు వాళ్ళ ఫీలింగ్లు ఏంటి, ఏమేమి పెట్టారు, ఏమేమి కేటగిరీస్ ఉన్నాయి, ఈ మెస్ని రన్ చేస్తున్న ఓనర్స్ ఏమంటున్నారు అనేది తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో. వివాహ భోజనంబు వింతైన వంటకంబు రామయ్య మెస్సునందు ఓహోహో మనకి ముందు. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా బిర్యానీ గొంగమలే కదా. ఎక్కడైనా చూడండి, అది ఆంధ్ర కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, అన్ని చోట్ల బిర్యానీ హోటల్సే. చక్కటి భోజనం అందించే మెస్సులు కానీ హోటల్స్ కానీ చాలా అరుదైపోతున్నాయి ఈ రోజుల్లో. కానీ మన విజయవాడలో గవర్నర్పేటలో శ్రీ రామయ్య మెస్ అండ్ క్యాటరర్స్ వారు మాత్రం చక్కటి భోజనాన్ని అందిస్తున్నారండి. 40 సంవత్సరాలుగా క్వాలిటీలో కానీ, రుచిలో కానీ, ఆతిథ్యంలో కానీ ఏ మాత్రం రాజీ పడకుండా కమ్మటి భోజనాన్ని అందిస్తున్నారు శ్రీ రామయ్య మెస్ అండ్ క్యాటరర్స్ వారు. ఇక్కడ మీకు మీల్స్లో 3 వెరైటీస్ ఉన్నాయండి. అవి స్పెషల్ మీల్స్, డీలక్స్ మీల్స్ అండ్ నార్మల్ మీల్స్. మీరు మంచి భోజన ప్రియులైతే 230 మీల్స్ చాలా బెస్ట్ అండి. వీటిని మాత్రం మిస్ కాకండి, ఎందుకంటే 30 కన్నా ఎక్కువ వెరైటీస్ని టేస్ట్ చేయొచ్చు ఈ స్పెషల్ మీల్స్లో. చూస్తున్నారుగా, అతిథులకి భోజనం రెడీ చేయడంలో ఎంత హడావుడిగా ఉన్నారుగా ఇక్కడ స్టాఫ్ అంతా. రామయ్య మెస్లో కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ కర్రీస్ కూడా చాలా మంది తీసుకెళ్తుంటారు. ఇక పొడిలైతే కారపొడి, నువ్వుల పొడి, శనగ పొడి, ఇలా అనేక రకాల పొడులు ఉన్నాయండి. కేవలం ఈ పొడులు, నెయ్యితో మొత్తం భోజనం ఫినిష్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ టేస్ట్ నాన్ వెజ్ కూడా రాదండి. నిజంగా సూపర్బ్ అండి. పచ్చి పులుసు, మజ్జిగ చారు ఇక్కడ సో స్పెషల్ అన్నమాట. వామ్ మిర్చి అయితే ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే ఫ్రెండ్స్. రామయ్య మెస్ అండ్ క్యాటరర్స్ వారు ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ మెస్గా అవార్డు పొందారు. అంటే క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడరని మీకు ఈ పాటికి అర్థమైంది ఉంటుంది కదా. ఇక్కడ నేను యాజమాన్యంతో మాట్లాడితే రామయ్య మెస్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవడానికి ఈ స్టాఫ్ యొక్క సహాయ సహకారాలే అని వాళ్ళు చెప్తున్నారు. నా పేరు రమాకుమారి. నేను ఈ రామయ్య మెస్లో వచ్చి 25 సంవత్సరాలు అయింది.
ఈ రామయ్య మెస్ని 1984లో స్థాపించారు. నేను మెస్కి వచ్చిన దగ్గర నుంచి రామయ్య మెస్ని టేస్ట్ల విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, నీట్నెస్ విషయంలో కానీ కాంప్రమైజ్ అవ్వకుండా దీన్ని కంటిన్యూ చేస్తున్నాము. మా మెస్ల వర్కర్లు కానీ, మేము కానీ అందరం ఒక కుటుంబంలో పనిచేసి దీనికి ఇంత పేరు తీసుకొచ్చాము. దీన్ని ఏ రకమైన క్వాలిటీ కానీ, ఏ రకమైన రుచి కావాలన్నా స్పాట్లో బాగా తయారు చేసి పళ్ళు, పచ్చళ్ళు అన్నీ కూడా మా ఓన్గా తయారు చేసి మేము రామయ్య మెస్లో సర్వ్ చేస్తాం. మేము ఎక్కడ బయట కొనం. ఓన్లీ ఉలవచారు ఒకటి మాత్రమే బయట కొంటాం. మిగతావన్నీ మేము ప్రిపేర్ చేసి ఆల్రెడీ మామిడికాయలు వచ్చిన దగ్గర నుంచి మేము కొత్త ఆవకాయ ప్రిపరేషన్ చేసి ప్రతి సంవత్సరం కూడా అందరికన్నా ఫస్ట్ మేము ఆవకాయ లైన్లో పెడతాము. మా భోజనం గురించి మా మెస్లో వామ్ మిరపకాయ గురించి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన జనాలందరూ కూడా మీ భోజనం చాలా బాగుంటుంది, మీ దగ్గర వామ్ మిరపకాయ చాలా స్పెషల్గా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. దానికోసమని వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. మా మెస్సు ఆల్రెడీ 2012లో ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ మెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అవార్డు కూడా ఇచ్చారు మాకు. అందుకే మా మెస్ గురించి ఇంకా మా అబ్బాయి నేను ఇప్పుడు మా అబ్బాయి వచ్చి 2 సంవత్సరాలు అయింది. మా అబ్బాయి నేను 2 సంవత్సరాల నుంచి దీన్ని మేనేజ్మెంట్ చేస్తున్నాము. అంతవరకు దాకా నేను ఒకరినే చేసేదాన్ని. కానీ మా వర్కర్లు అందరూ చాలా సహకారంగా ఉంటారు మాకు వెనకాల. వెన్నుదన్నుగా వాళ్ళు ఉండి వాళ్ళు ఈ మెస్ని ఇంత ఇదిగా వాళ్ళే నడుపుతున్నట్టే లెక్క. మేము పైన సలహాలు ఇచ్చేవాళ్ళమే తప్ప పని చేసేదంతా వాళ్ళే. అందుకని ఈ మెస్కి ఇంత పేరు రావడానికి కారకులు వాళ్ళు. ఈ మెస్కి క్వాలిటీ మా వంట మాస్టరు వాళ్ళందరూ కూడా మేము ఏ రకమైన టేస్ట్ చేస్తే బాగుంటుంది అనేది మేము చెప్తే దాని ప్రకారం వంట చేస్తారు. వాళ్ళ సొంత సలహాలే కాకుండా వాళ్ళకి తెలియకపోతే మమ్మల్ని అడుగుతారు, మాకు తెలియకపోతే మేము వాళ్ళని అడుగుతాము. ఇద్దరం ఒకరికొకరం పరస్పరం మాట్లాడుకుని దాన్ని బట్టి ఎలా చేస్తే బాగుంటుంది అనే దాన్ని బట్టి మేము చేస్తూ ఉంటాం. క్యాటరింగ్లు కూడా చేస్తాము. క్యాటరింగ్లు కూడా మంచి పేరుంది. కాకపోతే ఏంటంటే లేబర్ ప్రాబ్లం వల్ల కొంచెం క్యాటరింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం. ఇది ప్రతినిత్యం ఉండే పంట కాబట్టి దీన్ని కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తాం. క్యాటరింగ్లు వచ్చినప్పుడు బుక్ చేస్తాం, లేకపోతే లేదు. కానీ క్యాటరింగ్ కూడా భోజనం కూడా వెళ్ళిన ప్రతి చోట భోజనం చాలా బాగుందని చెప్తారు తప్పిస్తే బాగుండలేదని మాత్రం ఎవరూ చెప్పలేదు ఇప్పటివరకు. క్వాంటిటీ కానీ, క్వాలిటీ కానీ, టేస్ట్ కానీ అంతా ఎక్కడికి వెళ్ళినా కూడా. మా అబ్బాయి టెలికామ్ దాంట్లో పనిచేసేవాడు. చెన్నైలో 10 సంవత్సరాలు అక్కడ పనిచేశాడు. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ అయిపోయి ఎక్కడికో దూరంగా వేస్తారంటే సరే ఇక్కడ నేను అమ్మ కొత్త చేసుకుంటోంది, నేను సహాయంగా ఉండొచ్చు అని చెప్పేసి దాన్ని ఉద్యోగం వదిలేసి వచ్చాడు. వచ్చేప్పుడే 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళ నుంచి ఆయన కూడా ఆయనే చూసుకుంటున్నాడు మ్యాక్సిమం. వెనకాల నేను ఊరికే సపోర్ట్గా మాత్రం ఉన్నాను. ఇప్పుడు ఈ ఊరు కూడా దాకైతే నేను ఒకతనే చూసుకునేదాన్ని. ఆయన కూడా ఇందులో బాగా ప్రావీణ్యం. ఆయన వచ్చిన తర్వాత కూడా ఇంకా బాగా డెవలప్ అయింది మెస్. ఆన్లైన్ బిజినెస్ కానీ, ఈ స్విగ్గీ జొమాటోలు కానీ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇప్పుడు అవన్నీ కూడా చాలా బాగా పెరిగాయి. వ్యాపారం కూడా ప్రస్తుతం పర్వాలేదు. మా వర్కర్లందరినీ కూడా మా సొంత వాళ్ళలా చూసుకుని వాళ్ళకి టైం ప్రకారం వాళ్ళ జీతాలు ఇస్తాము. వాళ్ళకి బాగా ప్రాణావసరం వచ్చిందంటే వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇస్తూ ఉంటాం. వాళ్ళని అలా చూసుకున్నాం. మాకు కూడా వాళ్ళు అలా సహకారం అందిస్తున్నారు. ఇక్కడ 20 ఇయర్స్గా రామయ్య మెస్ కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకున్న డెడికేషన్ ఎట్లాంటిదో మీరు అర్థం చేసుకోవచ్చు. అదే కాకుండా యాజమాన్యం, వర్కర్సు వీళ్ళ మధ్య ఉన్న అనుబంధం ఎలా ఉందో మనకి ఇట్టే అర్థం అవుతుంది కదా. నా పేరు ఏసీ మూర్తి అండి. నేను గత 30 సంవత్సరాల నుంచి ఈ మెస్లో పనిచేస్తూ ఉంటున్నాను. ఈ మెస్ కారణం అంటే ఉదాహరణ స్టాండర్డ్గా ఉంటే మన నమ్మకం ఉంటుంది, నమ్మకం ఉంటుంది, మనకి మంచిగా ఉంటుంది, చేస్తాం మొత్తం. పది చోట తిరిగి యాజమాన్యం చాలా బాగుంటుంది సార్. కష్టాల్లో ఆదుకుంటారు. విజయవాడలో మాకు తెలిసి వెజిటేరియన్ మీల్స్ అంటే కేర్ ఆఫ్ రామయ్య మెస్. అలాగే నేను చేయడం వల్ల 20 ఇయర్స్ నుంచి ఈ మెస్లోనే చేస్తున్నాను. ఫుడ్ ఐటమ్ మాత్రం పెళ్లి భోజనం ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ప్రిపరేషన్ చేస్తాం. టేస్ట్ అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఫ్యామిలీ పరంగా రావడం అయితే కేర్ ఆఫ్ రామయ్య మెస్కి రావచ్చు. ఇక్కడ 3 వింగ్స్ ఉంటాయి, 130, 180, 230 3 వింగ్స్ ఉంటాయి. దాంట్లో ఐటమ్స్ని బట్టి రేటు ఉన్నదండి. అలాగే పార్సిల్ సెక్షను, మార్నింగ్ టిఫిను, ఇడ్లీ, ఈవినింగ్ పులక కూడా యాడ్ అవుతుందండి. అలాగా దగ్గర 12 ఇయర్స్ నుంచి ఇచ్చేస్తున్నాను. పులక యాడ్ చేసి ఇడ్లీ పులక కొత్త ఆవకాయ పెట్టారు మొన్న రీసెంట్గా. పికిల్స్, పౌడర్స్ అన్నీ ఓన్ ప్రిపరేషన్ అండి. మా మేడం గారు చేస్తారు. అన్నీ కస్టమర్స్ లైక్ చేస్తారండి. అల్లం వెల్లుల్లిపాయ కూడా వేరండి కొన్ని వాటిల్లో. పప్పులో
ఉల్లిపాయ కూడా వేయకుండా ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు. దాని గురించి లైక్ చేస్తూ ఉంటారు కొంతమంది. అలాగా రామయ్య మెస్ బాగా ఇదైందండి. కొన్ని 1:30 అయితే ఇంకా మాకు బాగా ఫుల్ పికప్ అవుతుందండి. ఇప్పుడు 12 కాడి నుంచి ఈవినింగ్ 4:30, 5 వరకు వస్తూ ఉంటారు. అప్పుడు ఒక వింగ్ క్లోజ్ చేస్తే 4:30, 5 వరకు 130 మినిట్స్ రన్ అవుతుంది. 4కి 2:30 క్లోజ్ చేస్తామండి. 4:30కి ఏమో 180 క్లోజ్ చేస్తాం. 5 వరకు ఏమండి హాలిడేస్ సండే ఈవినింగ్ ఉండదు, కానీ 4:30 వరకు ఉంటుందండి. కడుపు నిండా తృప్తిగా వెజిటేరియన్ భోజనం చేయాలనుకున్న వారికి చిరునామా మన రామయ్య మెస్ అండ్ క్యాటరర్స్. నేను రామయ్య మెస్లో భోజనం చేశాక పెళ్లిలో కూడా ఇన్ని వెరైటీస్ ఖచ్చితంగా ఉండవని అనిపించింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రామయ్య మెస్లో 230 రూపీస్ మెనూలో ఉన్న ఈ ఫుడ్ దగ్గరికి వచ్చాం. ఇది ఎలా ఉంది, ఏమేమి ఐటమ్స్ దీంట్లో ఉన్నాయనేది ముందుగా మీకు చెప్తాను. ఫస్ట్ మొదటగా ఈ రోటీ విత్ కర్రీ, తర్వాత పులిహోర, నెక్స్ట్ ఏమంటారు వెజ్ బిర్యానీ, రైతా, నెక్స్ట్ అప్పడం, నెక్స్ట్ హాట్ బజ్జీ, వంకాయ కూర, ఫ్రై ఐటము, నెక్స్ట్ దోసకాయ పప్పు, ఇవన్నీ ఉన్నాయి. దీంతోపాటు వెల్కమ్ డ్రింక్ ముందుగా మెన్షన్ చేయాల్సింది ఏంటంటే వెల్కమ్ డ్రింక్ మీకు ఈ బాదం పాలు ఇచ్చారు. సూపర్గా ఉంది బాదం పాలు. దాంతోపాటు ఇదిగోండి మిర్చి బజ్జీ, అరటికాయ బజ్జీ, ఇది అరటికాయ బజ్జీ, బొబ్బట్టు, నెక్స్ట్ డ్రై ఫ్రూట్ లడ్డు, ఊరమిర్చి, కిళ్ళి, పెరుగు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేపటికి మొత్తం ఫ్రైమ్స్ అన్నీ ఉన్నాయి. ఫ్రైమ్స్ అంటే వడియాలు, నెక్స్ట్ చట్నీలు, పొడులు, ఊరమరగాయి, కారపళ్ళు. నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యంగా మెన్షన్ చేయాల్సింది ఇదండి, ఇది ఉలవ చారు బాగా స్పెషల్. దాంతోపాటు వీళ్ళు స్వయంగా తయారు చేసే ఈ పచ్చి పులుసు ప్లస్ పప్పు అండి. మీరు ఎప్పుడు రామయ్య మెస్కి వచ్చినా పచ్చి పులుసు ప్లస్ పప్పుతో టేస్ట్ చేయడం మర్చిపోకండి. ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా రామయ్య మెస్ వాళ్ళు సొంతంగా తయారు చేస్తారు, ఒక్క ఉలవచారు తప్పించి. ఇవన్నీ కూడా సూపర్గా ఉంటాయండి. ముందు ఒక్కొక్కటి టేస్ట్ చేసి చెప్తాను. రోటీ కర్రీ బాగుంది. ఎవరు ఎంతగా తినగలుగుతారు అనే దాన్ని బట్టి ఆ మెనూస్ని ఎంపిక చేసుకోవచ్చు. అంటే 230 రూపీస్ మెనూనా, 180 రూపీస్ మెనూనా, 130 రూపీస్ మెనూనా అనేది చూస్ చేసుకోవచ్చు. వీటిల్లో కొద్ది చేంజెస్ ఉంటాయి. అంటే ఏంటంటే మీకు 230 రూపీస్ మెనూలో వెల్కమ్ డ్రింక్ వస్తుంది, నెక్స్ట్ 2 స్వీట్లు వస్తాయి, హాటు, కిళ్ళి ఇట్లాంటివి ఉంటాయి. 180 మెనూలో ఒక స్వీటు, కిళ్ళీలు ఇట్లాంటివి ఉండవు. 130 రూపీస్లో కొన్ని తగ్గుతూ ఉంటాయి. ఈ 236 మెనూలో ఇచ్చే ఐటమ్స్ నిజంగా పెళ్ళిలో కూడా ఎవరండి. నెక్స్ట్ ఇంకోటి, ఈ వాము మిరపకాయ ఉంది చూసారా, ఈ వాము మిరపకాయ, వాము కూరిన మిరపకాయ అనమాట ఇది. ఈ వాము మిరపకాయ రసంలోనో, చారులోనో, లేదంటే సాంబార్లోనో, లేదంటే పచ్చి పులుసులోనో, పెరుగులోనో నంచుకుని తింటారు. ఇది చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వీళ్ళు అనేక పొడులు ఇస్తారండి. ఈ పొడులు నెయ్యితోనే భోజనం అయిపోద్ది వాస్తవానికి. వీళ్ళు మీరు ఇది గమనిస్తే మొత్తం అరిటాకులో పెడతారండి. అరిటాకు నిజంగా మీ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. నెక్స్ట్ వీటన్నిటికన్నా బాగా మెన్షన్ చేస్తుంది ఏంటంటే మొత్తం రామయ్య మెస్ అంతా కూడా కంప్లీట్లీ ఏసీతో ఉంటుంది. మీరు చక్కగా వచ్చి ఇక్కడ వాతావరణాన్ని, ఇక్కడ ఉండేవాటిని ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ ఫుడ్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం అనేక మంది ఇక్కడ రామయ్య మెస్లో తింటూ ఆ ఫుడ్ని ఎంజాయ్ చేసి ఆ ఫుడ్ని బాగుంది లేదంటే బాగాలేదు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఇంటర్వ్యూ చేసి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? నా పేరు పింటూ జైన్ అండి. నేను నర్సాపూర్ నుంచి వచ్చాను. రామయ్య మెస్ గురించి మీకు ఎలా తెలుసు? మా ఫ్రెండ్స్ వచ్చారనమాట ఇది వరకు. సో చూసి నేను ఆల్రెడీ సెకండ్ టైం రావడం ఇక్కడికి. ఇక్కడ మీకు బాగా నచ్చింది ఏంటంటే ఫస్ట్ ఏమో 2 స్వీట్స్ పెట్టారు వాళ్ళు, అది. దాని తర్వాత మజ్జిచారు. ఈ ఐటమ్ కదా, అన్ని ఐటమ్లు చాలా బాగున్నాయి.
టేస్ట్ అదిరిపోయింది. ఐటమ్స్ తినలేకపోయాం అనమాట. సో ప్రైస్ వైజ్ వాళ్ళు పెట్టిన రేట్కి వాళ్ళు ఇచ్చే వాటికి ఇట్ ఎఫర్డబుల్ అన్నా? ఎఫర్టబుల్ అండి, రీజనబుల్ యాక్చువల్గా చెప్పాలంటే. ప్లస్ సర్వీస్ అయితే చాలా బాగుంది. మీరు ఎవరికైనా రికమెండ్ చేస్తారా? 10 మందికి రికమెండ్ చేస్తా. నా పేరు వెంకటేశ్వరరావు అండి, పామరు. నేను ఎప్పుడు కూడా విజయవాడ వస్తూనే ఉంటాను. ఎప్పుడు వచ్చినా కూడా రామయ్య మెస్లోనే భోజనం చేస్తూ ఉన్నాను సార్. ఇక్కడ భోజనం బాగుంటుంది. బాగా వెజిటేరియన్ అండి నేను. పప్పు ఆకుకూరలు కానీ ఏదైనా కొన్ని మెయింటెనెన్స్ బాగుంటుందండి ఇక్కడ. తేజరాజు రాజస్థాన్ నుంచి. ఏమండి ఇక్కడ విజయవాడ వచ్చేటప్పుడు అన్నీ ఇక్కడేనే. ఇక్కడ భోజనం బాగుండదని ఇక్కడే చేసా. నా పేరు రాము, విజయవాడదండి మాది. కృష్ణలంక మాది. మాకు ఎప్పటి నుంచో తెలుసండి. గత మేము 15 సంవత్సరాల మట్టి ఇక్కడికి వస్తున్నాం. ఎప్పుడు భోజనం చేయాలంటే ఇక్కడికి రామయ్య మెస్కి వచ్చేస్తున్నాం. బాగుంటుంది భోజనం, అది చాలా బాగుంటుంది. మన ఇంట్లో చేసుకున్నట్టు చక్కగా చాలా బాగుంటుంది. మా అంకుల్ చెప్పారు ఇది బాగా ఫేమస్ అని చెప్పారు, అందుకే వచ్చాను. చాలా బాగుంది. నాకు పప్పు అన్నం నచ్చింది బాగా. ఇప్పుడు సాంబార్ వేసుకున్నా, సాంబార్ కూడా బాగుంది. చాలా ఫస్ట్ టైం ఇన్ని రకాల మీల్స్ కర్రీస్ అయి చూస్తున్నాం. బాగా ఎంజాయ్ చేస్తున్నా. చాలా రకాల ఫుడ్తో పెళ్లి భోజనం తిన్నట్టుంది. చాలా రకాలు ఉన్నాయి. చాలా చాలా బాగుంది. నమస్తే అండి, నా పేరు యాసు చైతన్య. నేను ఇక్కడ విజయవాడ రామయ్య మెస్లో మేనేజ్ చేస్తూ ఉంటాను. నేను వచ్చి ఒక 2 years అయిందని. అంత ముందాక మా అమ్మగారు చూసుకునేవాళ్ళు. ఈ 2 years నుంచి మధ్యలో లాక్డౌన్ అవడం వల్ల ఆన్లైన్ డెలివరీ సిస్టమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ మీరు మీల్స్ ఆర్డర్ ఇవ్వచ్చు. అలాగే కర్రీస్ కూడా అవైలబుల్లో ఉంటాయి ఆన్లైన్లో. మీరు కర్రీస్ కూడా ఆర్డర్ ఇవ్వచ్చు. ఇక్కడ ఇచ్చే పార్సల్స్ అదే టేస్ట్ అదే క్వాలిటీ ఉంటుంది. టేస్ట్ క్వాలిటీలో ఏం మారదు. ఇకపోతే మేము క్యాటరింగ్ కూడా చేస్తామండి. మీ క్యాటరింగ్ విజయవాడ లోకల్ ఎక్కడైనా కానీ మేము సప్లై చేస్తాము. మీకు ఐటమ్స్ మీరు ఏ ఐటమ్స్ అడిగితే ఐటమ్స్ చేస్తాము, లేదా మా దగ్గర ఉన్న ఐటమ్స్ కూడా ఇవ్వమంటే ఇస్తాం. ఇక్కడ భోజనంతో పాటు టిఫిన్స్ కూడా లభిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇడ్లీతో పాటు మీకు పల్లీ చట్నీ, అల్లం చట్నీ, కారపొడితో పాటు నెయ్యి కూడా వేసిస్తామండి. చాలా ఫేమస్. చుట్టుపక్కల చాలామంది వచ్చి స్పెసిఫిక్ ఇడ్లీ కోసం వచ్చి వెళ్తూ ఉంటారు. అది కాకుండా సాయంత్రం పూట పుల్క పాయింట్ ఉంటుంది. దానికి కూడా మంచి పేరు ఉంది. ఎక్కడెక్కడి నుంచో కార్లు వచ్చి పుల్కాల కోసం వచ్చి తిని వెళ్తూ ఉంటారు. ఇకపోతే మా దగ్గర స్పెషల్ ఏంటంటే ఫిల్టర్ కాఫీ. రామయ్య ఫిల్టర్ కాఫీ అంటే ఈ చుట్టుపక్కల మీకు ఎక్కడ ఫిల్టర్ కాఫీ టేస్ట్ అనేది దొరకదు. మా దగ్గర జ్యూస్ కూడా అవైలబుల్లో ఉంటాయండి. పక్కన గిల్లి కొట్టు ఉంటుంది, దాంట్లో కూల్ డ్రింక్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు రామయ్య మెస్కి వచ్చినట్లయితే ఇక్కడ భోజనాన్ని ఎంజాయ్ చేసి ఇది ఎలా ఉంది ఏంటనేది టేస్ట్ చేస్తుంటే మీ కామెంట్స్ కింద తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం